వందనములు. ఈరోజు పరిశుద్ధ వాక్యములు. తన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీయులకు 5:8. అవును, విధేయత అంటే సులభమైన విషయం కాదు. దేవుని కష్టాలలో కూడా దేవుని చిత్తానికి లోబడడం నిజమైన విధేయత. యేసు మనకు ఆదర్శంగా నిలిచాడు. ప్రార్థన. స్తుతి 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 వేసి ఈ వాక్యం చదివించిన అందరూ నందుకు వందనాలు ఏసయ్యా. ఈ వాక్యం వినిచిన వాళ్ళని దీవించండి. ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చండి ఏసయ్యా. వాళ్ళకున్న అనారోగ్యాన్ని వాక్యం ద్వారా స్వస్థపరచండి. వాళ్ళు విధేయతగా జీవించి ఇలాగ విధేయతతో బతికి ఇలా చేయమని ప్రార్థిస్తూ యేసునామము మీకులా జీవించేలా చేయమని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా మీరే నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మిమ్మల్ని ఈ రోజంతా నడిపించును గాక. ఆమేన్.